నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఏ సందర్భంలోనైనా సరే చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుందా? సో మిత్రులారా, మన దేశంలో చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేయడానికి బ్రిటిష్ కాలం నుంచి అమల్లో ఉన్నటువంటి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అనే చట్టం అమల్లో ఉన్నది. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏంటి అని అంటే, ద్రవ్యాన్ని డాక్యుమెంట్ ద్వారా బదిలీ చేయడానికి ఉపయోగించే పత్రాలు అని అర్థం. అంటే ఏవేవి? ప్రామిసరీ నోటు, చెక్కు, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, ఇవి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్గా పిలువబడతాయి. ప్రామిసరీ నోటు మనము ఎవరికైనా డబ్బు ఇచ్చేటప్పుడు ఒక అప్పు పత్రంగా రాస్తాం. అంటే డబ్బు ప్రామిసరీ నోటు రూపంలో బదిలీ చేయబడుతుంది. చెక్కు కూడా అలాంటిదే. మనం ఎవరికైనా డబ్బు ఇచ్చేటప్పుడు చెక్ ఇస్తున్నాం కాబట్టి చెక్కు అనేది ఒక నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్. కాబట్టి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అంటే ద్రవ్యాన్ని బదిలీ చేసే పత్రాలు అని అర్థం. అయితే ఎవరైనా మనకు చెక్ ఇస్తే ఆ చెక్కులో సరైన సిగ్నేచర్ చేయకుండా ఇచ్చినా, లేకపోతే ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అయిపోయినటువంటి అకౌంట్ యొక్క చెక్కులు మనకిచ్చినా, స్టాప్ పేమెంట్ మనకు చెక్కులు ఇచ్చిన తర్వాత స్టాప్ పేమెంట్ చేసినా, కావాలని ఉద్దేశపూర్వకంగా చెక్కుని మిస్యూజ్ చేయడానికి మనకు చెక్కులు ఇచ్చి మనల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తే మనము ఆ చెక్కులను బ్యాంకులో ప్రజెంట్ చేసి, కారణం ఏంటి? ఆ అకౌంట్లో డబ్బు లేకపోవడమా, లేకపోతే బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అయిందనా, సిగ్నేచర్ నాట్ మ్యాచ్డా, ఇలా ఏ కారణంతోనైనా సరే మనం మన బ్యాంక్ వద్ద నుంచి చెక్కును ప్రజెంట్ చేసిన తర్వాత రిటర్న్ మెమో తీసుకుంటే వారి మీద మనము చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేయవచ్చు. కొంతమంది ఏమనుకుంటారు, నేను సిగ్నేచర్ కరెక్ట్గా చేయలేదు కదా, చెక్కు చెల్లుబాటు కాదు కదా అని అనుకుంటారు. సిగ్నేచర్ నాట్ మ్యాచ్ కింద రిటర్న్ మెమో తీసుకుంటే మనము వాళ్ళ మీద చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేయొచ్చు. సో ఇలా కారణం ఏదైనా సరే చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేసే అవకాశం మనకు ఉంటుంది. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.